Hello everyone, welcome to reasoning classes. In this class, we are discussing continuous pattern series. So previous classలో ఆల్రెడీ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చేసాము. దీంట్లో ఇంకొన్ని చేద్దాము. సో మీరు అది కూడా చూడండి, అది ఇది ఇంకా కొన్ని కూడా చేస్తాను నేను. దీనిపైన ఇంకొక 2-3 క్లాసెస్ చేద్దాము. చేస్తే ఇవన్నీ చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. దీంతో పాటు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ వేసుకొని మీరు ట్రై చేయండి, మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. ఇలాంటిది ఏ క్వశ్చన్ వేసినా చేయగలిగే కెపాసిటీ మీకు వస్తుందని నేను ఆశిస్తున్నాను. లెట్ us see the first question. So this is the second video in this continuous pattern series. So in that first question, NMMN dash MMNN dash MNNM dash. ఇక్కడ మిస్సింగ్ ఆల్ఫాబెట్స్ని మనం ఫిల్అప్ చేయాలి. So what is given? NMMN dash MMNN dash MNNM dash ఈ విధంగా ఇచ్చాడు. సో దాన్ని ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ మిస్సింగ్స్ను మనం ఫిల్అప్ చేయాలి అంటే ఈ సిరీస్ అనేది ఈ ప్యాటర్న్ అనేది ఏదో ఒక ఫార్మాను ఫాలో అవుతుంది. సో అది ఏ ఫార్మాను ఫాలో అవుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ దీన్ని కొన్ని గ్రూప్స్గా చేస్తే ఫస్ట్ గ్రూపు ఏ ఫార్మ్ అయితే ఫాలో అవుతుందో నెక్స్ట్ది కూడా సేమ్ ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో ఫస్ట్ మనం దీన్ని గ్రూప్స్గా డివైడ్ చేయాలి. గ్రూప్స్గా డివైడ్ చేయాలి అంటే మనకు ప్రతి గ్రూప్లో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉండాలో కూడా తెలియాలి. దాన్ని తెలియాలంటే ఫస్ట్ కొన్ని ఆప్షన్స్ను తీసుకొని మనం ట్రై చేద్దాం. ట్రై చేస్తే ఎన్నెన్ని ఉన్నప్పుడు ఇది ఫార్ములా ప్యాటర్న్ అనేది ఉంటుందనేది మనం డిసైడ్ చేయొచ్చు. సో ఒకసారి సపోజ్ ఎన్ పెట్టినాం అనుకోండి. ఎన్ పెడితే, ఎందుకంటే దీంట్లో ఎన్ ఉంది, ఫస్ట్ దీంట్లో ఎన్ ఉంది, దీంట్లో ఎన్ ఉన్నది కాబట్టి ఒకసారి ఎన్ పెట్టి ట్రై చేద్దాం. NNMM ఇక్కడ వరకు అనుకుందాం. నెక్స్ట్ సపోజ్ ఇక్కడ ఎన్ ఉంది, మళ్ళీ ఎన్ పెట్టినాం అనుకోండి. NNMM ఓకే. NN ఇక్కడ ఎం పెడితే MM NNMM ఎస్. ఇక్కడ చూడండి. సో ఈ విధంగా డివైడ్ చేసినప్పుడు NNMM అంటే ఫస్ట్ 2 ఎన్లు తర్వాత 2 ఎంలు, ఫస్ట్ 2 ఎన్లు తర్వాత 2 ఎంలు, ఫస్ట్ 2 ఎన్లు తర్వాత 2 ఎంలు, ఫస్ట్ 2 ఎన్లు తర్వాత 2 ఎంలు. ఓకే, అంటే ఇది ఒక గ్రూప్లో 4 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ది NNMM ఉంటే మిగతా కూడా సేమ్ అదే ఫాలో అవుతుంది. ఓకే, సో కాబట్టి మన ఆన్సర్ ఏంటిది? NNMM. సి ఈజ్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మనం కొన్ని ట్రై చేస్తూ గ్రూప్స్గా ఎట్ ఏ టైం గ్రూప్స్ ప్లస్ ఆల్ఫాబెట్స్ను కూడా మనం ఫిల్ చేస్తూ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. -TU -RT -S -US RTU డాష్ ఉంది. సో దీంట్లో సపోజ్ మనం ఇక్కడ మనకి చాలా లెటర్స్ కనిపిస్తున్నాయి కదా. SRTU కావచ్చు, లేకపోతే USRTU ఉండొచ్చు. USRTU ఉండడానికి ఇక్కడ మనకు TU ఉన్నది, అంటే ఈ రెండే ఉన్నాయి. ముందు మేబీ R కావచ్చు, ఒకసారి ట్రై చేద్దాం. RTU అయింది. RTU తర్వాత మనకు మిస్ అయింది ఏంటిది? RTU తర్వాత మేబీ ఇది ఎస్ కావచ్చేమో చూద్దాం. ఎస్ ఏమో చూద్దాం. RTUS ఇక్కడికి వదిలేస్తే RTU పెడితే ఎస్, RTUS ఇక్కడ కూడా RTUS వస్తుంది. ఒకవేళ ఇక్కడ మనం RT పెట్టినాం అనుకోండి, RTUS ఎస్. సో మనం ఈ విధంగా గ్రూప్స్ చేసుకుంటే అన్ని గ్రూప్లో కూడా RTUS. సో ఈ విధంగా మనం ఫిల్అప్ చేసుకోవచ్చు. సో అంటే ఏంటి? RS URTS ఓకే, RS URTS D is the answer. Okay, so next third one. What is given? BA dash CB dash B dash
BAB. సో మనం గ్రూప్స్గా డివైడ్ చేద్దాము. దానికంటే ముందు అది చేస్తూ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఫిల్అప్ చేసుకుందాం. సపోజ్ ఇక్కడ BA ఒక్కసారి 3 లెటర్స్, ఇక్కడ 3 లెటర్స్ వస్తున్నాయి. BAB వస్తుంది. BA ఒకసారి ఏ పెడితే ఏమవుతుందో చూద్దాం. BAA C, BAA రావట్లేదు అది. ఒకవేళ B పెడితే BAB C, BABC. సో ఒక్కసారి B ట్రై చేద్దాం. BABC, BABC. నెక్స్ట్ BA డాష్ ఉంది కాబట్టి ఇక్కడ C పెట్టేస్తే BABC. ఎస్, ఆ విధంగా వస్తుంది. అంటే ప్యాటర్న్స్ను ఓకే. సో ఈ విధంగా డివైడ్ చేస్తే BABC, BABC. సో BABC, ఇది కూడా BABC, BABC. సో ఇక్కడ మనం ఆల్ఫాబెట్స్ను ఫిల్అప్ చేస్తూ గ్రూప్స్గా కూడా రెండు ఒకటేసారి చేస్తున్నాం. చేయడం వల్ల మనకి ఈజీ అయిపోతుంది. ఓకే, సో అదేంటి ఆన్సర్స్ BACC అంటే B ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ BCA డాష్ B డాష్ AA BC డాష్ A డాష్ CAA. సో మనం ఎట్ ఎ టైమ్గా రెండు చేద్దాం. ఫిలప్ చేస్తూ దాంట్లో గ్రూప్స్గా డివైడ్ చేయడం కూడా చేస్తే మనకు ఈజీగా ఒకటేసారి అయిపోతుంది. సో సపోజ్ అది కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ మనకు బెస్ట్. సపోజ్ ఏ పెట్టినాం అనుకోండి, BCAA. నెక్స్ట్ ఇక్కడ BCAA. ఓకే, మనకు ఫస్ట్ టైం ఆన్సర్ కూడా వచ్చేసింది BCAA. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఏ కనిపించింది కాబట్టి నేను పెట్టాను. లేదు మీరు Bతో ట్రై చేస్తే ఆటోమేటిక్గా మనకి కరెక్ట్ ఫామ్లో రాదు. ఈ సిరీస్ అనేది కరెక్ట్ మనకు ఫార్ములా అనేది దొరకదు అక్కడ. సో దొరకదు కాబట్టి ఆటోమేటిక్గా మనం ఏ పెడితేనే వస్తుంది. లక్లో మనకు ఫస్ట్ దాంతో వచ్చింది కాబట్టి ఏంటిది ACAB. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో గ్రూప్స్గా అంటే కూడా ఇదే అవుతుంది. BCAA అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ డాష్ AA డాష్ BA డాష్ BB డాష్ AB డాష్ AAB. ఒకసారి ఏతో ట్రై చేస్తే అన్నీ AAA అవుతుంది. సో ఎందుకో కాదనిపిస్తుంది నాకు. సో Bతో ట్రై చేద్దాం. BAA ట్రై చేద్దాం. BAA సపోజ్ మళ్ళీ ఏ పెట్టినాం అనుకోండి, BAAA అవుతుంది. మళ్ళీ BAAA ఇక్కడ రావట్లేదు కాబట్టి ఇది మేబీ బీనే కావచ్చు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనకు ఉన్నాయి ఏబీలు రెండే. సో BAA రావట్లేదు. ఒకసారి ఇక్కడికే గ్రూప్ చూద్దాం. BAAB. ఎందుకంటే BAA తర్వాత మళ్ళీ ఇక్కడ BAA రావట్లేదు. అంటే దీన్ని ఇటు గ్రూప్లోకి చేరిస్తే BAA మళ్ళీ B ఇక్కడి వరకు BAAB ఎస్. సో ఇట్లా మనకి ఈజీగా అయిపోతుంది. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ట్రయల్ చేస్తూ గ్రూప్స్ కూడా ఎట్ ఎ టైం చేస్తున్నాం. మనం BAA అనుకున్నాం ఫస్ట్, కానీ ఇక్కడ మళ్ళీ ఏ పెట్టినా కుదరట్లేదు. ఎందుకంటే సేమ్ ప్యాటర్న్ రావాలి. ఇది ఎట్లా ఉందో ఇది కూడా అదే విధంగా రావాలి. నెక్స్ట్ది అదే రావాలి. లేదు అంటే ఇక్కడికి ఏమన్నా చేంజ్ చేసి వస్తే నెక్స్ట్ది కూడా సేమ్ అలాంటి చేంజ్ రావాలి. అంటే అన్నీ సేమ్ రావాల్సిన అవసరం నెక్స్ట్ వీడియోస్లలో చూస్తాము. సో ఇక్కడ మాత్రం మనం ఇవన్నీ సేమే వస్తున్నాయి మనకు. ప్రతి ఇంతకుముందు వీడియోలో అట్లనే చేసాము. దీంట్లో కూడా ఫస్ట్ టు ఫోర్త్ వరకు అదే చేసాం. ఏంటంటే ఫస్ట్ గ్రూప్లో ఎలాంటి ప్యాటర్న్ ఉంటే నెక్స్ట్ కూడా అదే వస్తుంది. BAAB ఏంటి BBAAB సి ఆన్సర్. సో ఈ విధంగా మనం ఎట్ ఎ టైమ్గా మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఆల్ఫాబెట్స్ ఫిల్ చేస్తూ అండ్ గ్రూప్స్గా డివైడ్ చేస్తూ మనం ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు.
ఓకే, ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అనడాలు.